దాని డబ్బులు దానికి వచ్చేసినాయి. ఇందులో నుంచి తీసిన ఫ్యాట్ అదనం, ఆ ఫ్యాట్ చిల్లింగ్ చేసి తీసే ఫ్యాట్, ఆ ఫ్యాట్లో వెన్న, దాని వెన్నగా డబ్బులు సంపాదన వస్తుంది, దాన్ని కరిగిస్తే వచ్చే నెయ్యి ద్వారాను సంపాదన వస్తుంది. కాబట్టి ఇది బోనస్. కాబట్టి దేవుడి కోసం అని చెప్పి తక్కువకి ఇస్తున్నారు అనుకునేటటువంటి ఆలోచన వీళ్ళది, టీటీడీ వాళ్ళు ఎంతకాలం. ఇప్పుడు అది కాదు, దాని వెనకాల కుంభకోణం ఉంది అంటున్నారు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఏఆర్ డైరీ అనేటటువంటి సంస్థ తప్పు చేస్తే, ఇప్పుడు సిట్కి ఇచ్చినటువంటి కాన్సెప్ట్ ఏంటంటే, సిట్కి ఇవ్వబడినటువంటిది ఈ జంతు వ్యర్థాలకు సంబంధించి ఏఆర్ డైరీ మీద కేసు పెట్టింది. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం చిట్ట చివరి నిమిషంలో పెట్టారు కేసు. పెట్టి దాంట్లో ఎవరు ప్రొక్యూర్మెంట్ జిఎం ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏంటంటే, 4 ట్యాంకర్లు వచ్చినాయి. ముందేమో చంద్రబాబు గారు ట్యాంకర్లో కలిసిందన్నారు. తర్వాత లోకేష్ గారు కానీ ఈవో గారు ఏం చెప్పారు, అది తెలిసి ముందే ఆపేసామని చెప్పారు కదా. ఒకసారి గుర్తుంది అది స్టేట్మెంట్లు, తిప్పి పంపించేసామని ఈవో చెప్తోనే తిప్పి పంపించేసామని, లోకేష్ గారు కూడా తిప్పి పంపించేసామని, చంద్రబాబు గారు కలిసిందని చెప్పారు. తర్వాత ఏమైంది, ఈ కంప్లైంట్లు ఏమి ఇచ్చారంటే జిఎం ఇచ్చినటువంటి మురళీకృష్ణ కంప్లైంట్లో అక్కడే కన్ఫ్యూజన్ ఉంది. మురళీకృష్ణ ఇచ్చిన కంప్లైంట్లో మొత్తం 4 తెలియక కలిపేసామని చెప్పించారు. అంటే అది ఇవి కలిసినాయని తెలియక కలిపేసాం, లడ్డూలు అవి సప్లై చేసామని ఇచ్చారు కంప్లైంట్. అంటే ఏంటి, కలిపారని ఒకళ్ళు, కలపలేదని ఒకళ్ళు, ఇట్లా రకరకాలు వచ్చింది. ఇప్పుడు ఈ ఏఆర్ డైరీ అంటే ఏఆర్ డైరీకి ముందు మేము షోకాజ్ నోటీసులు ఇచ్చాము, మీరు సబ్స్టాన్షియల్ గా ఉందని, అయినా కూడా వాళ్ళు ఎట్లాంటిదే ప్రొడక్ట్ ఇచ్చారు అని కూడా